కట్టుబాట్లు సామాజిక రుగ్మతలను దాటుకుని ప్రతిభను వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అది అంతర్జాతీయంగా గుర్తింపు పొందేందుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా అమ్మాయిలను తమ లక్ష్యం చేరుకునేలా చేయూతనిస్తే వారు ఉన్నత స్థానాలను కైవసం చేసుకుంటారు. ఈ కోవలోకే వస్తారు ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ నమీనా. చిత్రలేఖనంలో ఇంటర్నేషనల్ లెవెల్లో రాణిస్తున్నారు. తన కుంచెతో ప్రకృతి రమణీయ దృశ్యాలు, ప్రముఖుల చిత్రాలు, వ్యవసాయ నేపథ్య చిత్రాలకు ప్రాణం పోస్తున్నారు. 2021వ సంవత్సరంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో ప్రశంసాపత్రం, అవార్డులను అందుకున్నారు. ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్ 2024 జూలై 23 పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. చిత్రలేఖనంలో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న నమీనాతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఖమ్మం జిల్లాకు చెందిన నమీనా ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు ఆర్టిస్ట్గా కూడా రాణిస్తున్నారు. అంటే ఆర్టిస్ట్గా 360 డిగ్రీస్ కూడా అనేక బొమ్మలు వేస్తున్నారు. ఇటు స్వతంత్ర సమరయోధులు కావచ్చు, అలాగే ముక్కోటి దేవతలు కావచ్చు, అలాగే వ్యవసాయ రంగంకు సంబంధించిన నేపథ్యం కలిగిన ఫోటోలు కూడా వేస్తూ రాణిస్తున్నారు. అయితే ఆమె మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను నమీనా గారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే సార్. ముఖ్యంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఆర్టిస్ట్గా రావాలని ఎప్పుడు అనిపించిందండి? నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్నగారి పేరు షేక్ అబ్దుల్ మీరాంబి. నా చిన్నతనం నుంచి నాకు పెయింటింగ్ అన్న, డ్రాయింగ్ అన్న చాలా ఇష్టం. మా నాన్నగారి ప్రోత్సాహంతో ఇంత దూరం వచ్చాను. అయితే ఆర్టిస్ట్గా ఒకవైపు చదువుతూనే మరోవైపు ఉద్యోగం కూడా చేస్తున్నారని చెప్తున్నారు. ఈ ఆర్టిస్ట్గా ఇందులోకి వచ్చేటప్పుడు మీ తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎలా ఉండేది? సమాజంలో ఈ ఆర్టిస్ట్గా మీరు కొనసాగుతుంటే వాళ్ళ నుంచి మద్దతు ఎలా ఉండేదండి? నా తల్లిదండ్రులు ఏ విషయంలో కూడా నన్ను వెనక వేయనివ్వలేదు. ఎప్పుడూ నేను ఏదో ఒకటి చేయాలి అనే ఒక పట్టుదలనే వాళ్ళు నాకు ఇచ్చేవాళ్ళు. నువ్వు అది చేయి, ఇది చేయని ఎప్పుడు చెప్పేవాళ్ళు కాదు నాకు. మా నాన్నగారు ఏదో ఒక జాబ్ చేయాలి అని చెప్పేసి ఉండేవాళ్ళు. ఈ చిన్నప్పటి నుంచి ఈ డ్రాయింగ్ అనేది ఎంతో ఇష్టంతో కనిపించిన ఒక బొమ్మ, నటుడిది గాని ఏది గాని, ఒక ప్రకృతి గాని ఏదో ఒకటి కనిపించినది వల్ల వేస్తూ అలా ఇంప్రూవ్మెంట్ ఉండేది నాకు. కానీ కొంతమంది రిలేటివ్స్ కానీ బయట ప్రజలు కానీ నన్ను, మా డాడీకి ఎలా చెప్పేవాళ్ళంటే ఇది కరెక్ట్ కాదు, బొమ్మలు వేయటం అంటే ఒక గోడల మీద వేయడం అని చెప్పేసి మా డాడీని నెగిటివ్ అనేది ఇచ్చేవాళ్ళు. మా డాడీ అది నిజమేనేమో, ఆడపిల్లకి ఇది సరిపడదేమో అని చెప్పేసి మా డాడీ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి నన్ను చదువులో ముందుకెళ్ళమని చదువులో ముందుకు పంపించారు. డ్రాయింగ్ అనేది కూడా నన్ను పక్కకు పెట్టొద్దని చెప్పారు. నీ ఇష్టంగా, నీకు ఒక హాబీ కాబట్టి దాన్ని నువ్వు చేసుకోమని నన్ను ఎప్పుడు ప్రోత్సహించేవాళ్ళు. నేను అలా డ్రాయింగ్, పెయింటింగ్ వేసుకుంటూ నాకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ కూడా వచ్చాయి. ఆన్లైన్లో, లైవ్లో అన్ని వేస్తూ నేను చాలా అవార్డ్స్ కూడా తీసుకున్నాను. కాలేజీలలో కూడా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఏదైనా ఒక ఆర్ట్ను వేసేటప్పుడు ఆ ఆర్ట్ ముందుగా మీరు ఎలా మనసులో, మైండ్లో అనుకుని వేస్తారా? అది ఎలా తీసుకుంటారు? ఎంత సమయం పడుతుంది ఏదైనా ఒక ఆర్ట్ వేయడానికి? ఒక నేచర్కి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి రైతుది కావచ్చు, లేకపోతే ఒక సినీ తారది వేసేటప్పుడు కానీ, లేకపోతే దేవుళ్ళకి సంబంధించి ఏదైనా ఫోటో వేసేటప్పుడు మీరు ముందు ఎలా దాన్ని ప్రాసెస్ ఉంటుంది? ఎంత సమయం పడుతుంది మేడం బయటికి ఫోటో వచ్చేసరికి? నేను ఒక పెయింటింగ్ కానీ డ్రాయింగ్ కానీ వేసేటప్పుడు దాన్ని ఇమాజిన్ చేసుకుంటాను. అది ఏదైనా పెయింటింగ్ చూసినప్పుడు ఇది కూడా నా చేతి వేస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఫస్ట్ ఊహించుకుంటాను. నేను వేస్తే కూడా ఇలానే ఉంటుందా అనేది కూడా ఊహించుకొని దానికి ఇంకా కొన్ని మార్పులు చేసేసి అలా వేస్తూ ఉంటాను. ఫస్ట్ నేను వ్యవసాయకు సంబంధించినవి ఎక్కువ వేస్తాను. ఎందుకంటే మా నాన్నగారు వ్యవసాయం నుంచి వచ్చారు కాబట్టి తను పడే కష్టము అవన్నీ నాకు తెలుసు కాబట్టి ఎక్కువ నేను వ్యవసాయ పిక్చర్స్ కి, నేచర్ కి, ప్రకృతికి సంబంధించినవి ఎక్కువ వేస్తూ ఉంటాను. అదే మీరు వేస్తున్న ఈ ఆర్ట్లు కావచ్చు, లేకపోతే అచీవ్మెంట్స్ కావచ్చు, ఫస్ట్ లో మీ నాన్నగారికి చాలా మంది ఈ రంగం అయితే ఆడపిల్లలకి ఇబ్బందిగా ఉంటుంది వద్దని వెనక్కి లాగేవారు. ఈ రోజు మీరు మీ వేస్తున్న ఈ బొమ్మలు అద్భుతంగా బయటికి కనిపించేసరికి మీ నాన్న ప్రోత్సాహం కావచ్చు, వాళ్ళు మీకు చెప్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది మేడం ఆ ఫీడ్బ్యాక్? ఈ రోజు అంటున్నారు చాలా బాగుంది, నువ్వే వేసావా, ఇలా చాలా అద్భుతంగా ఉన్నాయి అని చాలా ఎంకరేజ్మెంట్ ఈ రోజు వస్తుంది. కానీ స్టార్టింగ్ లో లేదు ఈ ఎంకరేజ్మెంట్. ఆ ఎంకరేజ్మెంట్ ఆ రోజు మా డాడీకి నెగిటివ్ గనక చెప్పకపోయినట్టయితే ఈ రోజు ఖచ్చితంగా మా డాడీ నన్ను ఆర్ట్ ఫీల్డ్ కే పంపించే వాళ్ళు, ఇంకా ముందు రంగంలో ఉండేదాన్ని. కానీ అవి కూడా ఇప్పటికీ నేను అవి కూడా ఏం పట్టించుకోను. ఇంకా ముందు నా ఆర్టిస్ట్ అనేది నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. మొత్తానికి ఇప్పటి వరకు మీ ప్రయాణం అయితే ఇలా సాగుతుంది విజయవంతంగా. మీ అంతిమ లక్ష్యం అంటూ ఒకటి ఉంటుంది కదా, అది మీ గోల్ ఏంటి మేడం, మీ అంబిషన్? నా అంతిమ లక్ష్యం వచ్చేసి నేను ఒకటే అనుకుంటున్నాను, నాలాంటి ఆడపిల్లలు ఎందరో ఉన్నారు ఇట్లా డ్రాయింగ్, పెయింటింగ్ విషయంలో. కాకపోతే వాళ్ళకి కొంచెం సపోర్ట్ లేదు. నేను పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తూ సమాజాన్ని పక్కన పెట్టేసి మీ పిల్లల కళని ముందుకు సాగించాలి అని పేరెంట్స్కి అవేర్నెస్ ఇస్తూ ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టేసి నా కళను
ఒక 10 మందికి డ్రీమ్స్ ఎంత మందికి ఇలా ఉంటుందో ఆ 10 మందికి నా సొంతంగా నేర్పించాలన్నదే నా కళ. మీరన్నట్లు మీ డాడీకి మీరిద్దరు ఆడపిల్లలు అయినప్పటికీ కూడా మిమ్మల్ని కష్టపడి వ్యవసాయం చేసుకుంటూనే చదివించారు, మరోవైపు ఈ ఆర్టిస్ట్ రంగంలో కూడా మిమ్మల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే ఆడపిల్లలకి చదువు ఎందుకు, లేకపోతే ఈ ఆర్టిస్ట్గా ముందుకు వెళ్ళడం ఎందుకు అనుకోకుండా ప్రోత్సహించడంతో ఈరోజు ఖమ్మం జిల్లా ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఈరోజు హైదరాబాద్ వరకు కూడా రాగలిగారు. అయితే ఆడపిల్లల్ని చదివించాలి, ప్రోత్సహించాలి అనే మీరు అంటారా మేడం సందేశం? ఆడపిల్లల్ని చదివించాలి, అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావాలి. ఆడపిల్లకి ఇదెందుకు అదెందుకు అని చెప్పి ఎప్పుడు అనకూడదు. ఈరోజు సమాజం అనేది చాలా డెవలప్ అయింది. ఏ ఆడపిల్లని కూడా చదివించొద్దు, 10th కాగానే పెళ్లి చేసేయాలి అనే కాన్సెప్ట్ని అసలు మనం మర్చిపోవాలి ఈ రోజులలో. మా నాన్నగారు చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా ఆడపిల్లలు కదా చదివించొద్దు అది ఇదని ప్రతి ఒక్కరు కూడా చాలా మంది రిలేటివ్స్ పరంగా అయినా కానీ సమాజం పరంగానైనా కానీ ఆ అబ్దుల్కి ఇద్దరు ఆడపిల్లలే అని చాలాసార్లు అన్నారు. కానీ ఏ రోజు కూడా మా నాన్నగారు అసలు నాకు ఆడపిల్లలు అనే మాట రాకోకుండా మా చిన్నప్పటి నుంచి కూడా చదివించాలని మమ్మల్ని ముందుకు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది మొత్తానికి నమీనా గారు చెబుతున్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించినప్పటికీ మనకి కళలు ఉంటాయి. ఆ కళను కూడా సాధించడానికి ఆ తల్లిదండ్రులకు ప్రోత్సహిస్తూనే మనం కూడా ఆ కళను సాకారం చేసుకోవాలి. ఏదైతే ఇష్టమైన రంగాన్ని మహిళలు కావచ్చు ఎవరైనా కూడా ఆ రంగాన్ని ఎంచుకుని ఆ రంగంలో ముందడుగు వేయాలని నమీనా గారు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో సూర్యబాబు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.